నమస్తే అండి, నేను మీ సాయి ముప్పిడి. ఈ వీడియోలో నా మిర్చి తోటలో ఇలాంటి కాయలు ఒక 2-3 గమనించానండి. వీటికి ఈ కాయలు ఇలా అవ్వడానికి కారణం బ్యాక్టీరియా అండి. ఇది ఒక బ్లాక్ స్పాట్ లెక్క ఏర్పడి ఇది కాయ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. అలానే ఆ చెట్టుకు ఉన్న మిగతా కాయలకు కూడా ఇది స్ప్రెడ్ అయ్యి మొత్తం తాలుగాయ కింద అయిపోతుందండి. దీన్ని మనం ఎంత తొందరగా మనం కవర్ చేసుకుంటే మనకంత తాలుగాయ బెడద నుండి తప్పించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఫర్టిలైజర్ షాప్లో మనకు ప్లాంటోమైసిన్ ఏరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ అని ఉంటుందండి. అందులో మనకు 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అది ఒక బ్యాక్టీరియా సైడ్. మనం దాన్ని కంటిన్యూగా మార్చి ఒక 2 సార్లు 3 సార్లు మనం స్ప్రే చేసుకుంటా ఉన్నామంటే ఈ సమస్య మనకు తగ్గుతుందండి. మరియు ఇది బ్యాక్టీరియా స్పాట్ అండి. ఇది మనకు మిర్చి కాయ మీద తెలుపు రంగులో వచ్చిందంటే అది ఫంగస్ వల్ల. కాబట్టి కంటిన్యూగా మనం ఇప్పుడు కాయ మనకు క్రాప్ దిగుతున్నప్పుడు మనకు ఫంగిసైడ్స్ మరియు బ్యాక్టీరియాసైడ్స్ ఈ 2 కలిపి మనం కంటిన్యూగా ఒక 2-3 స్ప్రేలు మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు కాయ అనేది నాణ్యతగా ఉంటుందండి. మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. మనకు తాలుగాయ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది కాబట్టి మనకు మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఇవి ఇలా కావడానికి మనకు మంచండి. ఇప్పుడు చలికాలం కదా, మంచు అనేది ఈ కాయల మీద పడడం ద్వారా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది ఇలా స్ప్రెడ్ అయ్యి మొత్తం తోట మొత్తం ఎక్స్పాండ్ అవుతుందండి. కాబట్టి నేను చెప్పిన మందు ఏరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ దగ్గర ఏదైనా ఫంగిసైడ్ మందులలో కలిపి స్ప్రే చేసుకుంటే మనకు ఫంగస్ మరియు బ్యాక్టీరియా రెండింటిని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.